హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ ముందుగా మీ అందరికీ మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలండి. ఆడవాళ్ళందరికీ నేనైతే తులసమ్మ దగ్గర చక్కగా ఇలా అంతా కడిగేసుకొని నీట్గా ఇలా ముగ్గులన్నీ పెట్టేసుకొని పసుపు కుంకాలతోటి అమ్మనైతే అలంకరించుకున్నాను. పసుపు కుంకాలతోటి అమ్మని అలంకరించుకుంటే చాలా కొత్తగా కళ వచ్చేస్తుంది అమ్మకి. చాలా అందంగా కూడా ఉంటుంది. చూడండి, ఇది గురువారం సాయంత్రమే చేసేసుకున్నానండి. ఎందుకంటే పొద్దుటే మనం పూజ అంతా చేసుకోవాలి కాబట్టి గురువారం సాయంత్రమే చేసేసుకున్నాను. మీకు శుక్రవారం చూపిస్తున్నాను. ఇంటి ముందు కూడా ఇలా చక్కగా గచ్చులు అవన్నీ కడిగేసుకొని పసుపు కుంకాలతోటి ముగ్గులు వేసుకొని చక్కగా ఇలా అయితే అలంకరించుకున్నాను. చూడండి, ఉదయాన్నే లేచి ఇవన్నీ ముగ్గులన్నీ పెట్టుకోవాలంటే టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి పూజ అనేది లేట్ అయిపోతుంది. అందుకోసం రాత్రే ఇవన్నీ చేసేసుకున్నాను. కాస్త భయం కూడా వేసింది, ఎందుకంటే వర్షం ఏమన్నా వస్తుందేమో అని చెప్పి ఇంత కష్టపడి చేసుకుని మళ్ళీ వర్షం వస్తే తులసమ్మకి అన్ని ముగ్గులన్నీ ఇదవుతాయి అని చెప్పేసి కొంచెం భయం వేసింది. అమ్మకి చూసారా పువ్వులు పెట్టగానే ఎంత అందంగా ఉన్నారో. తులసమ్మని చూస్తూ ఉంటే అలాగే చూడాలనిపిస్తూ అంత అందంగా ఉన్నారు తులసమ్మ. చూడండి, అమ్మనైతే ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత గడపకి అంతా తోరణాలు అవి పువ్వులు కట్టుకొని రెడీగా పెట్టుకున్నాను. ఇంకా పూజకి అనేది సిద్ధం చేసుకోవడానికి ఇవన్నీ ప్రిపేర్ అయితే చేసుకున్నాను. అమ్మ లక్ష్మీదేవికి ఇట్లా పీఠం కూడా ఇది పీఠం రెడీ చేసుకున్నాను. అమ్మని ఇక్కడ కూర్చోబెడితే కొత్త కళ అనేది వచ్చేసింది. చూడండి, ఈ పీటనైతే రెడీ చేసుకున్నాను. చిన్న విగ్రహం ఉంటే ఇదిగోండి, దీపాలు కూడా రెడీగా పెట్టుకున్నాను. పూజకి అన్నీ సిద్ధం చేసుకున్నాను. పిండి దీపాలు కూడా రెడీ పెట్టుకున్నాను. గౌరమ్మను కూడా రెడీ పెట్టుకున్నాను. అన్నీ ముందు ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఆవునేతి దీపాలు అనేవి ముగ్గులు, అమ్మ ముందు ముగ్గులు అన్నీ పసుపు కుంకాలతో రెడీ పెట్టుకొని పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను. అసలు కన్నుల పండుగగా ఉందండి. అమ్మని అలా చూస్తూనే ఉండాలనిపించింది. ఇంకా ఆ దీపాల మధ్య అమ్మ ఆ పీఠం మీద కామాక్షి దీపంతో అమ్మ వెలుగులో చాలా అందంగా ఉన్నారు. రెండు కళ్ళు సరిపోవట్లేదు, అసలు అంత అందంగా ఉన్నారు అమ్మ అయితే. గౌరమ్మ కూడా చూడండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి. అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్తో మీ దాకా వస్తాయి. మీ విలువైన సమయాన్ని కేటాయించి ఒక లైక్ అయితే చేయండి. ఎందుకంటే వీడియో అనేది చాలామంది చూస్తారు, ఎంకరేజ్ చేస్తారు అన్న ఉద్దేశంతో అడుగుతున్నాను. ఇలా అమ్మ దగ్గర చక్కగా ఇలా ముగ్గులు వేసుకొని పసుపు కుంకాలతోటి అలంకరించుకొని ఇవి డెకరేషన్కి పెట్టుకున్న దీపాలండి. అంతే, అమ్మ దగ్గర పైన మాత్రం దీపారాధనకి చక్కగా కామాక్షి దీపం, పిండి దీపాలు. అమ్మ మధ్యలో ఎంత అందంగా ఉన్నారో చెప్పలేము. గౌరమ్మ కూడా అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ. అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ. పూజ సమయంలో నాకు వేరే ప్రపంచం అనేది కనిపించదండి. అమ్మ మీదే ధ్యాస ఉంటుంది. అమ్మకి ఎంత అందంగా అలంకరణ చేయాలి, పూలతో కానీ ఇంకా పసుపు కుంకాలతో కానీ అమ్మని ఎంత అందంగా తీర్చిదిద్దాలి అనే
ధ్యాసలోనే ఉంటాను. ఇంకా వేరే ప్రపంచం నాకు కనిపించదు. ప్రతి ఒక్కరూ మీరు కూడా అంతే అనుకుంటున్నాను. మీ ఇంట్లో మీ మీ అమ్మవారి దగ్గర మీరు ఎలా పూజ చేసుకున్నారు? ఈ ఫస్ట్ శ్రావణ శుక్రవారం అందరికీ శుభాలు జరగాలని చెప్పి మీ ఇంట్లో కూడా ఎలా అయితే అమ్మవారిని సేవించుకున్నారనేది కామెంట్లో తెలియజేయండి. నేను కూడా చాలా చక్కగా అమ్మవారిని అయితే మంచిగా సేవించుకున్నాను. నెక్స్ట్ వచ్చే వరలక్ష్మి వ్రతం కూడా అమ్మ నా చేత ఇంతే చక్కగా చేయించుకుంటారని కోరుకుంటాను. అమ్మవారైతే మాత్రం చూడ్డానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. ఆ పీఠం మీద అమ్మవారు చాలా చాలా అందంగా ఉన్నారు. అమ్మవారైతే ప్రతి నిమిషము మనసులో ఎలా అలంకరించుకోవాలి, అమ్మవారిని ఎంత అందంగా తీర్చిదిద్దుకోవాలనే ధ్యాసలోనే ఉంటుంది. పూజ గదిలోకి వచ్చానంటే సరే, ఇంకా వేరే ప్రపంచం నాకు కనిపించదు. అమ్మకి హారతి అయితే ఇచ్చుకున్నాను చూడండి. ఈ శ్రావణ శుక్రవారం అమ్మవారిని చక్కగా ఇలా ధూపదీపాలతోటి పువ్వులతోటి చక్కగా ఇలా అయితే అమ్మవారిని సేవించుకున్నాను. అమ్మని నమ్మిన ప్రతి ఒక్కళ్ళకి చక్కగా శుభాలు అనేవి జరుగుతాయి. మంచి ఫలితాలు అనేవి ప్రతి కుటుంబానికి దక్కుతుందని నేను గట్టిగా నమ్ముతానండి. అమ్మవారిని మనసు కల్మషం లేకుండా అమ్మని ఒక ప్రేమతో ఒక పిలుపు పిలిచిన అమ్మ వెంటనే పలుకుతుందని నేను గట్టిగా చిన్నప్పటి నుంచి, చాలా చిన్న ఏజ్ అప్పటి నుంచి అమ్మ సేవలో ఉంటాను, ఇప్పటికీ ఉన్నాను కూడా. అందుకని ఆ నమ్మకంతో నాకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఎందుకంటే నా లైఫ్లోనే కొన్ని అద్భుతమైన, నేను అమ్మని తలుచుకున్నప్పుడు నాకు జరిగిన విషయాలు కానీ చాలా ఉన్నాయి. ఆ ఉద్దేశంతోనే చెప్తున్నాను. అమ్మని నమ్ముకున్న ప్రతి ఒక్కళ్ళకి చాలా మంచి అనేది జరుగుతుందని, తప్పకుండా అమ్మని ప్రేమగా ఒక పిలుపు పిలిచినా చాలండి. ఎన్నో ఘనంగా పూజలు వ్రతాలు అన్నీ చేయని అవసరం లేదు. అమ్మని ఒక ప్రేమగా మనసు నిండుగా కల్మషం లేకుండా అమ్మని ఒక ప్రేమగా పిలిస్తే చాలు. అమ్మ మన హక్కున చేరి మనకి కావలసిన ఏదైతే మనం కోరుకుంటామో అది తప్పకుండా అమ్మ నెరవేరుస్తుందని నేను గట్టిగా చెప్పగలనండి. ఇది మాత్రం నిజం. కంటి శుక్రవారము గడియాలేదింట, అంటి అలమేలు మంగ అండనుండే స్వామిని. కంటి శుక్రవారము గడియాలేదింట, అంటి అలమేలు మంగ అండనుండే స్వామిని కంటి. స్వామి అమ్మవార్లను చక్కగా ఇలా అయితే సేవించుకొని, నాకు చెప్పాను కదండి, అంతకుముందు వీడియోలో కూడా చెప్పి ఉన్నాను, శాస్త్రోక్తంగా అన్నీ తెలియవు, కొన్ని మాత్రం చేసుకోగలను. నాకు తెలిసిన వరకు ఇలా అయితే చేసుకున్నాను. ఏమన్నా పొరపాట్లున్నా, నేను పాడిన పాటల్లో కానీ ఏదైనా నాకు తెలియక ఏమన్నా తప్పులున్నా మీ అందరికీ పెద్దవాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కాబట్టి, పెద్దవాళ్ళందరూ చూస్తూ ఉంటారు కాబట్టి, తెలిసి తెలియక ఏమన్నా పొరపాట్లు చేసినా కానీ నన్ను పెద్ద హృదయంతో క్షమించండి. అమ్మవారి మీద, స్వామివారి మీద అమితమైన ప్రేమతోనే అలా ఏమైనా చాలా కష్టపడి అన్నీ డెకరేషన్ కానీ, ముగ్గులు కానీ, ఇంట్లో పనులన్నీ కానీ ఒక్కదాన్నే చేసుకుంటాను. అందరూ ఆడవాళ్ళు అంతే, నేను ఒక్కదాన్నే కాదు. ఇంకా ఈ శుక్రవారం అయితే ఇలాగా సాయంత్రం పూట కూడా చక్కగా అమ్మ పాదుకులు అయితే వేసుకొని, అమ్మ పాదాలు వేసుకొని, అమ్మ రాక కోసం ఇలా గడప తల్లికి కూడా పూజించుకొని పసుపు కుంకాలతోటి ఇలా అయితే సాయంత్రం పూట అమ్మని ఆహ్వానిస్తూ మళ్ళీ దీపారాధన చేసుకొని చక్కగా ఇలా అయితే సేవించుకున్నాను. చూడండి,
తులసమ్మ దగ్గర కూడా సాయంత్రం పూట చక్కగా దీపారాధన చేసుకొని అమ్మ ఖచ్చితంగా అడుగు పెడుతుంది. ఇలా అయితే ఇల్లు కళకళలాడుతూ ఉంటే అమ్మ ఆనందంతో ఇంట్లోకైతే వస్తుంది. చక్కగా ఏ ఇంట్లోకైనా సరే వస్తుంది అమ్మ. తులసమ్మ దగ్గర చక్కగా ఇలా అయితే దీపారాధన చేసుకున్నాను సాయంత్రం. ఇదండి. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.